భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి పివి నరసింహారావు 105వ జయంతి వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పివి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ భరత్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానిగా పివి నరసింహారావు అందించిన సేవలు చారిత్రాత్మకమని కొనియాడారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు భారత అభివృద్ధికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయడం నేనైతే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అండి. ఈజ్ ప్రైడ్ ఆఫ్ ద నేషన్. అండ్ దాని తర్వాత తెలుగు సొసైటీ, దాని తర్వాత ఇంకేదన్నా బంధుత్వాలు ఏదైనా తర్వాత వస్తాయి. ఒక సోషలిజం, కమ్యూనిజం రూట్ లో వెళ్ళిన దేశాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రదేశంగా మనం ఇవాళ ఉన్నాము అంటే దానికి ఆయన వేసిన పునాది. అది మార్పు చేయాలంటే ఎంత కష్టమో ఇప్పుడు నేను 2 సంవత్సరాల్లో చూస్తున్నాను. మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 105వ జయంతి కార్యక్రమాన్ని విశాఖపట్నం నగరంలో విశేషంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు ఉదయమే ప్రజాప్రతినిధులందరూ ఇక్కడికి వచ్చి వారి పివి నరసింహారావు గారికి విగ్రహానికి పుష్పాంజలి అర్పించి మరి వారిని స్మరించుకోవటం జరిగింది. భారత రత్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏకైక తెలుగువాడిగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొంది ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా భారత ఆర్థిక వ్యవస్థని పునాదిని గట్టిగా వేసినటువంటి సంస్కరణకర్త. ఈ సంస్కరణలు కానీ, గ్లోబలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ ఆయన వేసినటువంటి బీజమే. ఆ రోజు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలే ఈ రోజు మనం ఆ బలాలు మనం అనుభవిస్తున్నాము అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల పైన ఒక్కసారి అవగాహన చేసుకుంటే వారి యొక్క చేసినటువంటి ప్రయత్నం క్షుణ్ణంగా కనిపిస్తుంది. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే మన తెలుగు జాతిని విశ్వఖ్యాతి తీసుకొచ్చారో అదే స్థాయిలో మరి పివి నరసింహారావు గారు కూడా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని మన దేశానికి, ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. ఆకర్షిస్తూ వారిని వారి గురించి చెప్పడానికి ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక యుగం సరిపోతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య మధ్యలోని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పక్కన ఉండి ఆ రోజు రాజభరణాలు రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. సామాజికులు కూడా ఈ పరిపాలనలో, ప్రజాస్వామ్యంలో మరి ఆయన భాగస్వామ్యం